అందరికీ నమస్కారం. అత్యంత ముఖ్యమైన పండుగలలో రథసప్తమి పండుగ ఒకటి. ఈ నెల జనవరి 25వ తేదీన రథసప్తమి పండుగ వచ్చింది. ఈ రథసప్తమి పండుగ చాలా విశేషమైనది. ఎందుకంటే ఈ రథసప్తమి పండుగ రోజున సూర్యభగవానుడు జన్మించాడు. ఎవరి జాతకంలో అయితే సూర్యుడు బలంగా ఉంటాడో అలాంటి వారు ఖచ్చితంగా ధనవంతులు అవుతారు. జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. కాబట్టి ఇంతటి శక్తివంతమైన రథసప్తమి రోజున అంటే సూర్యుడు జన్మించిన రోజున కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటించడం ద్వారా మన జాతకంలో సూర్యుడు బలపడి మీ ఇంటికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. త్వరలోనే మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఈ 2026వ సంవత్సరంలో వచ్చే రథసప్తమి చాలా విశేషం. ఎందుకంటే ఆదివారం రోజున సప్తమి తిథి కలిసి వస్తే ఎంతో విశిష్టమైనదిగా చెబుతారు. ఈ రథసప్తమి రోజున ఆకాశంలో నక్షత్ర మండలం రథాకారంలో కనబడుతుందని కూడా చెప్తూ ఉంటారు. ఇప్పటికే మాఘమాసం మొదలైపోయింది. ముక్కోటి దేవతలకు ప్రీతికరమైన మాసం మాఘమాసం. జనవరి 25 ఆదివారం రోజున రథసప్తమి పండుగ వచ్చింది. రథసప్తమి రోజున చేసే పూజల వల్ల అలాగే కొన్ని శక్తివంతమైన పరిహారాల వల్ల కోటి రెట్ల పుణ్య ఫలితాలను పొందవచ్చు. సూర్య భగవానుడు పుట్టినరోజునే రథసప్తమి పండుగగా జరుపుకుంటారు. సకల జగత్తుకి వెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశ నిర్దేశాన్ని మార్చుకునే రోజే రథసప్తమి. ఇలాంటి శక్తివంతమైన రథసప్తమి నాడు మనం కొన్ని నియమాలను పాటిస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. కుటుంబ కష్టాలన్నీ తొలగిపోతాయి. రథసప్తమి పూజా విధానం, పాటించాల్సిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరూ ఓం సూర్యదేవాయ నమః అని కామెంట్ చేయండి. ఈ నెల జనవరి 25వ తేదీన రథసప్తమి వచ్చింది. అత్యంత పవిత్రమైన పండుగలలో రథసప్తమి పండుగ ముఖ్యమైనది, ఎంతో పవిత్రమైనది. ఈ రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేవాలి. ఈ రోజున పొరపాటున కూడా ఆలస్యంగా నిద్రలేవకూడదు. ఈ రథసప్తమి పండుగ రోజున ఇంటి ముందు ఖచ్చితంగా రథం ముగ్గును వేసుకోవాలి. రథసప్తమి రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి. ఈ రోజున తలస్నానం చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీకు అష్టైశ్వర్యాలు కలిసొస్తాయి. ముఖ్యంగా ఈరోజు స్నానం చేసేటప్పుడు నీటిలో జిల్లేడు ఆకులను వేసుకొని తలస్నానం చేయాలి. జిల్లేడు ఆకులు అందుబాటులో లేకపోతే చిక్కుడు ఆకులను వేసుకొని స్నానం చేయవచ్చు. కాబట్టి రథసప్తమి రోజున స్నానం చేసేటప్పుడు 7 జిల్లేడు ఆకులను కానీ 7 చిక్కుడు ఆకులను కానీ అలాగే 7 రేగి ఆకులను కానీ తీసుకొని వాటిని మీ తలపైన అలాగే భుజాలపై ఉంచుకొని స్నానం చేయాలి. జిల్లేడు ఆకులను సూర్యునికి ప్రతీకగా భావిస్తారు. రథసప్తమి రోజున ఎవరైతే ఇలా చేస్తారో అలాంటి వారికి ఊహించలేనంత ఐశ్వర్యం కలుగుతుంది. ఇక మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది. అలాగే ఆరోగ్యపరంగా చూసుకున్నా కూడా జిల్లేడు ఆకులను ఒంటికి తగిలేలా స్నానం చేస్తే తడిసిన జిల్లేడు ఆకుల నుండి ఎన్నో ఔషధ గుణాలు మన శరీరంలోకి చేరుతాయి. దీనివల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది. మీకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. రథసప్తమి సందర్భంగా ఉదయం తలస్నానం చేసిన తర్వాత నీటిలో ఒక ఎర్రటి పుష్పాన్ని వేసి సూర్యభగవానునికి అర్ఘ్యం సమర్పించండి. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తే ఇక మీ జన్మ ధన్యమైపోయినట్లే. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి. సూర్య భగవానుడి ఆశీర్వాదంతో మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. రథసప్తమి రోజున చేసే పూజల వల్ల రెట్టింపు పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. కాబట్టి ఈ రథసప్తమి రోజున పూజ గదిలో ఒక ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించండి. సప్తమి నాడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని వేద పండితులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ రథసప్తమి పండుగ నాడు ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించాలి. ఇంట్లో పాలు పొంగించి పాయసాన్ని తయారు చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి. కాబట్టి ఈ రథసప్తమి పండుగ నాడు స్టవ్ని శుభ్రం చేసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పాలు పొంగించండి. ఆ పాలలో కొత్త బియ్యం, బెల్లం, కొంచెం నెయ్యి అలాగే యాలకులను వేసి పరమాన్నం తయారు చేయండి. ఈ పరమాన్నాన్ని దేవునికి నైవేద్యంగా పెట్టినప్పుడు చిక్కుడు ఆకులపైన పరమాన్నాన్ని వేసి దేవునికి నైవేద్యంగా సమర్పించి మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుందని నమ్మకం. అలాగే ఆయుర్వేద గ్రంథాల ప్రకారం చిక్కుడు ఆకుల మీద వేడివేడి పరమాన్నాన్ని
నివేదిస్తే ఆ ఆకులోని ఔషధ గుణాలు పరమాన్నంలోకి చేరుతాయట. ఈ నైవేద్యాన్ని మన కుటుంబం అంతా స్వీకరించడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా జీవితాంతం ఆరోగ్యంగా ఉండవచ్చు. చిక్కుడు ఆకులు అందుబాటులో లేనివారు తమలపాకు మీద నైవేద్యాన్ని సమర్పించవచ్చు. రథసప్తమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు పువ్వులతో దేవుడిని పూజించండి. సూర్యుడు జన్మించిన రథసప్తమి నాడు ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీ జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం కలిసొస్తుంది. మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే తులసి ముందు ఒక రథం ముగ్గును వేసి తులసి కోటలో ఒక దీపాన్ని వెలిగిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. జన్మ జన్మల అదృష్టం మీ ఇంటికి వరిస్తుంది. లక్ష్మీ కటాక్షం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది. రథసప్తమి రోజున పొరపాటున కూడా కొన్ని పనులను అస్సలు చేయకూడదు. రథసప్తమి రోజున ఉప్పు తినకూడదు. ఈ రథసప్తమి రోజున ఉప్పు తినడం వల్ల జాతక దోషాలు ఏర్పడతాయని నమ్మకం. అలాగే ఈ రోజున ఎవరిపైన కోపం చూపించకూడదు. వివాదాలకు దూరంగా ఉండాలి. మద్యం, మాంసాహారానికి దూరంగా ఉండాలి. రథసప్తమి రోజున భార్యాభర్తలు గొడవలు పడకూడదు. ఇది పేదరికానికి దారితీస్తుంది. అలాగే మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రించకూడదు. ఈ రథసప్తమి రోజున సాయంత్రం సమయంలో ఏదైనా శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకుంటే చాలా మంచిది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రథసప్తమి రోజున మీ ఇంట్లో సూర్య యంత్రాన్ని పెట్టుకుంటే చాలా మంచిది. ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. ఈ రథసప్తమి రోజున ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని చదివితే చాలా మంచిది. ఎవరైతే ఆదిత్య హృదయం పఠిస్తారో అలాంటి కుటుంబానికి తరతరాలు తరగని ఐశ్వర్యం లభిస్తుంది. ఈ రోజున చిమ్మిలి దానం ఇస్తే మీ కుటుంబానికి సకల శుభాలు చేకూరుతాయి. ఈ రథసప్తమి పండుగ రోజున సూర్యదేవుడు తన శక్తివంతమైన కిరణాలతో తన భక్తులందరినీ ఆశీర్వదిస్తాడట. మన జాతకంలో సూర్యుని ఆశీర్వాదం ఉంటే జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. మన జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే అనేక ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి. కాబట్టి ఈ రథసప్తమి పండుగ నాడు సూర్యుడికి నీటితో అర్ఘ్యం సమర్పించడం, అలాగే సూర్య మంత్రాలు చదవడం ద్వారా మీ జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఎంతో పవిత్రమైన రథసప్తమి పండుగ రోజున ఈ చిన్న చిన్న పరిహారాలను పాటించి ఆ సూర్య భగవానుడి ఆశీర్వాదాలు పొందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.